ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. నమస్కారం. కార్తీక పురాణం 25వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున కార్తీక బహుళ ఏకాదశి, శుక్ల ఏకాదశి చేసుకున్నాం కదా. బహుళ ఏకాదశి నాడు ఈ రోజంతా ఉపవసించి రేపు ఉదయం ద్వాదశి నాడు ద్వాదశి పారాయణ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే కార్తీక నక్తాలు ఉంటారో, అంటే ఉదయకాలం అంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసే విధిని నియమంగా పెట్టుకుని ఉంటారో వారికి ఏకాదశి నియమం అంతగా ఉండదట. మీ అవకాశాన్ని బట్టి చేయొచ్చు. ఈ ఏకాదశి పర్వదినం రోజున ఇప్పటిదాకా చేయలేని దీపదానం కానీ, ఏదైనా ఫలదానం కానీ, తిలాదానం కానీ, వస్త్రదానం కానీ, ఏదైనా వెచ్చని దుప్పట్ల లాంటివి వస్త్రదానం కానీ విశేషంగా చేసుకోవచ్చు. ఏది చేసినా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అయితే ఇవాళ పారాయణలోకి వద్దామండి. పృథు మహారాజు ఇలా అడిగాడు, నారద, నీ చేత అద్భుతంగా చెప్పబడినటువంటి తులసి మహాత్మ్యాన్ని విని ధన్యుణ్ణయ్యాను. అదేవిధంగా కార్తీక వ్రతాచరణ, దాని ఫలితాన్ని తెలుసుకుని కూడా చాలా సంతోషించాను. ఎంతో సవిస్తరంగా చెప్పావు తండ్రి. అయితే ఎవరెవరు ఈ కార్తీక మాసాన్ని ఆచరించి ధన్యాత్ములయ్యారు? ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళని గురించి ఏదైనా విశేషం చెప్పమని అడిగితే నారద మహాముని ఇలా చెప్తున్నాడు. చాలా కాలం పూర్వము సహ్యపర్వతాల దగ్గర, సహ్యాద్రి పర్వత పంక్తుల దగ్గరలో కరవీరం అని ఒక చిన్న ఊరుండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతరము హరిపూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు అయినటువంటి ధర్మదత్తుడు అనే ఒకనొక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఈయన ఏం చేశాడట, ఒక కార్తీక మాసంలో విష్ణు జాగరణ చేదలిచిన వాడే, అంటే ఏకాదశి నాడు వెళ్ళాడనమాట. తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణువాలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగిన ఘోర దంష్ట్రలు, పాటిస్తున్న నాలుక, ఎర్రటి కళ్ళు, దళసరిపాటి పెదాలు, మాంసరహితమైన బక్కటి ఎండిపోయినటువంటి దేహం కలిగింది. పందివలే ఘూర్ణిస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసిల్లింది. ఆయనకి కనపడింది ఒక రాక్షసి. ఎండుగా ఉంది, బక్కగా అంటుకుపోయి, డొక్కలు అంటుకుపోయి, నాలిక బయటికి వచ్చి, నాలిక పైకి కిందకి పావు నాలికలాగా కదులుతూ, కళ్ళు మిడిగుడ్లుగా కళ్ళు, ఒంటి మీద వస్త్రాలు లేవు, స్త్రీ శరీరం అని తెలిసేలాగా ఉంది, కానీ ఆ ఎండిపోయినట్టుగా ఉందన్నమాట. చూడ్డానికి భయం వేసేలాగా ఉందట. ఈత పొదలాగా జుట్టు, పళ్ళు కూరలు బయటకు వచ్చేసి కనపడుతున్నాయి. ఎంత భయం వేసేలాగానో ఉంది. అయితే ఆమె కనపడేసరికి దాన్ని చూసి భీతి చెందిన రాక్షసుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయటం వల్ల ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. ఈయన చేతోటి నీళ్లు పట్టుకెళ్తున్నాడు దేవాలయానికి. తులసి కూడా పట్టుకున్నాడు. ఈ చేత్తో ఇట్లా తులసి పట్టుకుని ఇట్లా కమండలం పట్టుకున్నట్ట. ఈ తులసి జారి ఆ నీళ్లలో పడింది. ఈయన భయపడి చేతిలో ఉన్న వస్తువు విసిరేశాడు దాని మీద. మనం కూడా చేస్తాం చూడండి, అట్లా చేతిలో ఉన్నది ఏదో అది ఏమిటో చూసుకోకుండానే చేస్తాం. ఈ తులసి కలిసిన జలం ఎప్పుడైతే ఆ రాక్షసు మీద పడిందో వెంటనే దానికి ఈ పూర్వజన్మ జ్ఞానం వచ్చేసింది. తన పాపాలన్నీ పటాపంచలైపోయినాయట. ఈ పాపాలన్నీ పోవటం వల్ల, తద్వారా కలిగిన జ్ఞానం వలన కలహ అనే పేరున్న ఆ రాక్షసి ఆ బ్రాహ్మణుడికి సాష్టాంగంగా ప్రణమిల్లి నేల మీద పడుకుని దండం పెట్టేసిందిట. తన పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఇలా విన్నవించింది. కలహ ఏం చెప్తోందంటే, ఓ పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణ, పూర్వములో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలై ఉంటూ కలహ అని పిలువబడేదాన్ని. నేనేనాడు నా భర్త ఆజ్ఞను పాటించి ఎరగను. ఆయన హితవుని ఆలకించిన దాన్ని కాను. నేను అలా కలహకారిణినై అహంకరించి ఉండటం వల్ల కొన్నాళ్లకి మా నాథుని మనసు విరిగి మారువను వాడాలనే కోరికతో ఉండేవాడు. భార్యలు సరిగ్గా ఉండకపోతే దీన్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సిద్ధాంతం. అప్పట్లో ఆ భార్య ఉన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళండి. ఇది ఈమెతోటి కాదు, మన ధర్మం ఈమెతో ప్రవర్తించదు, ఇంకొక వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఈవిడ, ఈ కలహ అనే ఆవిడ, నేను ఆయన సుఖపెట్టలేకపోయినా ఆయన సంతోషంగా ఎలా ఉంచాలి, నా పద్ధతి మార్చుకోవాలి, అలా నేను ఆలోచించలా. కానీ అతను మారుమను చేసుకోదలుచుకున్నాడన్న కోరికని గుర్తించి భరించలేక విషం దాగి చనిపోయాను. ఆత్మహత్య మహాపాతకం అండి. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొన్ని వేల జన్మలు, దిక్కుమాలిన జన్మలు ఎత్తుతారట. అస్సలు శరీర త్యాగం మనంతటా మనం చేయకూడదు. కార్తీక పురాణంలో కథలు ఉంటాయి చూడండి. తండ్రి చనిపోయాడు, భర్త చనిపోయాడు, ఆ స్త్రీ ఒక్కతే ఉంది, నేను ఒక్కదాన్నే ఏమవుతాను అని అనుకోలే. ఆవిడ అట్లాగే దైవసేవతోటి, దైవసేవ తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి ఏదో చూస్తూ మొక్కామోడు పెంచుకుంటూ జీవన పర్యంతము గడపాల్సిందే. మానవుడు అన్నవాడు చనిపోకూడదు, ఎవరూ లేరని. ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుందంటే చాలా
దౌర్భాగ్యపు జన్మలు వస్తాయట. మనుషులుగా పుట్టడానికి వాళ్ళకి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ జన్మలో తర్వాత కొన్ని జన్మలు చాలా కీటక జన్మలు అవి ఎత్తుతారు. మనుషులుగా జన్మనెత్తినా కూడా వీళ్ళు పాపం అంటే మనకి పురాణాల్లో ఇట్లా చెప్తారండి, అవయవాలు లోపంతో జన్మిస్తారు, అనారోగ్యంతో జన్మిస్తారు, అవన్నీ బాధలు. అందుకని ఎప్పుడు ఆత్మహత్యకి ప్రేరణ మనం ఇది కాకూడదు. ఏదో సమస్య వస్తే దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఈ జీవితం కాకపోతే ఇంకో రకమైన జీవితాన్ని మొదలు పెట్టుకోవాలి. కానీ జీవితాన్ని మాత్రం వదిలిపెట్టకూడదండి. ఆ వదిలిన వాళ్ళకి ఇట్లాంటిది వస్తుంది. ఈ భరించలేక భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాడు అన్న మాటను భరించలేని ఈ స్త్రీ కలహ అనే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. యమదూతలు ఈవిడ్ని తీసుకెళ్ళట యముడి ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుని చూసి, చిత్రగుప్త దీని కర్మకాండాలు తెలియజేయి, అవశ్యం అనుభోక్తవ్యం శుభాశుభ కర్మఫలం అన్నారు. శుభాలైన అశుభాలైన అవశ్యము అనుభోక్తవ్యమే, తప్పకుండా కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందేనని యముడు అనగా చిత్రగుప్తుడు అన్నాడు, ఓ ధర్మరాజా, ఇదొక మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకి అన్నం పెట్టేది కాదు. మామూలుగా భర్తకే ముందు మగవాళ్ళకి ఎవరు సంపాదన పనిలో వాడికి ముందు మన పద్ధతులండి అవి. మనం అందరం గుర్తుండి ఉంటుంది. నాన్నలకి అన్నం పెట్టాకే అమ్మలు అన్నం తినేవాళ్ళు. పాతకాలం పద్ధతి అది. ఇప్పుడు కూడా అలా పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇంకా కలియుగం నడుస్తూ ఉంటుంది మరి. అయితే ఈవిడేం చేసేది, తను భోజనం చేశాక భర్తకి కంచంలో అన్నం పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మ ఎత్తి బాధిష్ట అగుగాక. అందువల్ల ఏమిటి, ఈవిడ ఈ పని చేసింది కాబట్టి మేక జన్మలు ఎత్తాలంటే మన భూలోకంలో ఉన్న మేకలన్నీ మొగుడికి అన్నం పెట్టకుండా తాము తినేసిన వాళ్ళే మేకలయ్యారనమాట. నిత్యము భర్తతో కలహించి అతని మనసుకి బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టుగాక. వండిన వంటను తానొక్కతే తిరిన పాపానికి పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక. భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందుకు వలన నిందితమైన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ఇది ప్రేత రూపాన్ని పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు. ఇన్ని శిక్షలు వేశారండి. ముందు మేఘగా పుట్టు, తర్వాత ఏం చేతు పురుగ్గా పుట్టు, తర్వాత పిల్లిగా పుట్టు, తర్వాత ప్రేత శరీరాన్ని పొంది గాలిలో తిరుగుతూ ఉండు. నిర్జనంగా ఉండేది ఎవరు, నిర్జలము నిర్జనము కూడా, జనం లేని చోట జలం కూడా లేని చోట ఉండి 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 ఆ తర్వాత ఏదో సత్కార్యాలు ఆచరించవచ్చు. అప్పుడెప్పటికో సరైన జన్మ వస్తుందని చిత్రగుప్తుడు చిట్టా చదివి చెప్పాడు. అది మొదలుగా, ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అయితే అనంతరము కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమి కొట్టగా ఇలా వచ్చాను. పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్యతేజస్వివైన నీ దర్శనం లభించింది. కాబట్టి కళంకరహితుడమైనటువంటి ఓ భూసురా, ఈ ప్రేత శరీరం నుంచి దీన్ని తదుపరి ఎత్తవలసిన యోనుల్లోని జన్మత్రయాన్నించి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని పరిపరి విధాలుగా ప్రాధేయపడిందట. కలహ చెప్పిందంతా విని కలతపడిన మనసు కలవాడైన విప్రుడు చాలాసేపు ఆలోచించాడు, ఏం చేయటమా అని. ఆలోచించి దుఃఖభార హృదయుడే ఇలా చెప్పసాగాడు. ఏమంటున్నాడో చూద్దాం. ఓ కలహ, తీర్థాలు దానాలు వ్రతాలు చేయటం వల్ల పాపాలు నశిస్తాయి, కానీ నీ ప్రేత శరీరం వల్ల వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. మానవ శరీరం ఉండాలి. అందుకని మానవ జన్మ అత్యంత దుర్లభమైనది. ఈ శరీరం లభించినప్పుడే చేయగలిగినన్ని దానాలు, మంచి పనులు, సత్కార్యాలు చేసుకో. పురుగ్గానో పిల్లిగానో ఎంత జంతువుగానో సరీసృపంగానో పుడితే నీకు కర్మలు చేయాలి, ధర్మం ఆచరించాలనే జ్ఞానం ఉండదు. ఆ శరీర ధర్మం ఏమిస్తుందో అదే ఆచరిస్తావు. ఒక మనిషికి మాత్రమే సమస్త ధర్మాలు తెలుస్తాయి, చేసేందుకు అవకాశం కూడా లభిస్తుంది. ఏమీ లేదు మన చేతిలో దానం చేయటానికి. కనీసం వెళ్ళే వాళ్ళు బరువెత్తలేని వాడి ఒక సంచి మోసినా మనకి ధర్మకార్యమే. అది కూడా దానమే తీసి పెట్టక్కర్లేదండి. నడవలేని వాడికి చెయ్యందించు, అది ధర్మం. బరువెత్తలేని వాడికి బరువెత్తిపెట్టు, అది ధర్మం. బాబు ఆయన కేకేన ఆయన అంటే వాళ్ళ బదులు మనం కేకేసినా కూడా ధర్మమేనండి. మనుషులై పుట్టేటప్పుడు అలా ప్రవర్తించాలి మనం. మిగిలిన జన్మల్లో మనకు అవకాశం లేదు, కేవలం మానవ జన్మకు మాత్రమే ఉంది. ఈ కలహకి ఇప్పుడు ప్రేత శరీరం ఉంది, మానవ శరీరం లేదు. దానికి ప్రేతంగా ఉండటం వల్లే అలాంటి వికృత రూపంతో కనపడింది అనమాట. ఇది అదీగాక 3 యోనుల్లోనూ 3 జన్మల్లో అనుభవించవలసిన కర్మ పరిపాకం అతి స్వల్ప పుణ్యంతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి ఆచరిస్తున్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తిని పొందు అని చెప్పి తన దగ్గరున్న
కార్తీక వ్రతం తాలూకు కర్మల ఆ ధర్మ పుణ్యబలాన్ని దీనికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇది కూడా ఎంత గొప్ప విషయం అండి. ఎవరైనా చేస్తారు ఇట్లాంటి పని? ఈయన చేయడానికి ఒప్పుకున్నాడు. తనంతట తనే ఆఫర్ చేశాడు, తీసుకోమ్మా అని. ఏం చేశాడట? ద్వాదశాక్షరీ మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశిఖవలే లక్ష్మీ కళతోటి ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల సుశీల అనేటువంటి ద్వారపాలకుల చేత కలహ విమానమందు ఆసీనగా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకి సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీల పుణ్యశీలులు ఇద్దరూ అతన్ని లేవదీసి అతనికి సంతోషం కలిగించేలాగా ఇలా చెప్పారట. ఓ విష్ణుభక్త, దీనులయందు దయాబుద్ధి కలవాడవు, ధర్మవిధుడవు, విష్ణుభక్తుడవు అయినటువంటి నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయటం వల్ల నీ 100 జన్మల్లోని సమస్తమైన పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి. ఈమె పూర్వసంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వల్ల తొలగిపోయింది. విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది. నీవు ఆమెకు అర్పించినటువంటి దీపదాన పుణ్యం వల్ల తేజరూపాన్ని, తులసీ పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిత్రుడా, మానవులకు మాధవ సేవ వల్ల కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణు ధ్యాన తత్పరుడైన నీవు 2 భార్యలతో నువ్వు కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు. సంతోషపెట్టారు. విష్ణు సాన్నిధ్య సుఖం, విష్ణు సాయుధ్యం నీకు లభిస్తుంది అని చెప్పి ఆయన్ని సంతోషపెట్టి ఇంకా చెప్తున్నారు. ఓ ధర్మదత్తుడా, వైకుంఠంలో నీ పుణ్యఫలానుభవం తర్వాత తిరిగి నువ్వు భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు. ఈ జన్మలో నీకు భార్యలుగా ఉన్న 2 కూడా నీ యొక్క పుణ్యవశం చేత నీకు మళ్ళీ భార్యలుగా పుడతారు. ఇప్పుడు నీ చేత పుణ్యాభిషిక్త అయిన ఈ కలహయే నీకు ఆ జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్య కార్యార్థయై భూమిని అవతరించున్న విష్ణువు రేపొద్దున పుట్టబోతున్నాడు విష్ణుమూర్తి. ఆయన ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు. ఓ ధాత్రి సురవరేణ్య, విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు కానీ దాన తీర్థాదులు కానీ ఏమీ లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది, నీచే ఆచరింపబడినది ఈ కార్తీక వ్రతంలోని సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతోంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నువ్వేమి దిగులు పడకనైనా, ఈవిడ ఉద్ధరించబడింది. తదుపరి జన్మలో ఇంకా కొంతకాలం, అంటే ఇక్కడ మొత్తం వీళ్ళు పుణ్యబలం అంతా అయ్యాక మళ్ళీ భూమి మీద పుడతారు. మనమంతా కూడా అట్లాగే పుడతామట. నువ్వేమో దశరథుడిగా పుడతావు. ఈ జన్మలో నీ భార్యలు 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ నీకు భార్యలుగానే వచ్చే జన్మలో దశరథుడిగా పుట్టినప్పుడు నీకు భార్యలు అవుతారు. ఇప్పుడు నీ వల్ల ఈ విశ్వ సాయుధ్యం లభించినటువంటి ఈ కలహ నీ 3వ భార్యగా జన్మిస్తుంది. భగవంతుడు కార్యాంతరం కోసం, అంటే శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేయటం కోసం భూమి మీద అవతరించబోయే రామావతారంలో అతను నీకు కుమారుడుగా జన్మిస్తాడని తెలియజేశాడు. ఈ సుశీల పుణ్యశీలుడు 2 కూడా, అంటే విష్ణు పార్షదులైన వాళ్ళిద్దరూ ఈయనకి ధర్మదత్తుడికి తెలియజేశారు. ఈ విధంగా ఈరోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 26వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.